నయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. బైబిల్ గ్రంథం నుండి లాస్ట్కు 183 పేజ్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది చూడండి. బైబిల్ చివరిలో 183 పేజ్ నెంబరు. కొలసీలకు రాసిన పత్రిక. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే శుభమని చెప్తూ వీళ్ళకి రాస్తున్నాడు. యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములని చెప్తూ ఆయన రాస్తున్నాడు. రాస్తూ ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయం 16వ వచనము. తీసిన వారు మైకులో చదవండి, లేనేటి నేను చదవ. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమును అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం నీయకుడి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య నీకు వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నాలో నుండి నేర్పించండి. నాలో ఉండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వీరికి కూడా వినగల చెవులు గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఎన్నో అవుటుపోతుల నుండి శ్రమల నుండి దేవుడు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ లేవనెత్తి ఇక్కడ మనలో పెట్టాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా చెప్తున్నారా? వెళ్ళమయ్య చెప్తున్నారా? హల్లెలూయా హల్లెలూయా చెప్తున్నారు కదా, వెళ్ళమయ్య అయితే అంటారుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలామంది ఏంటంటే కొన్ని ఆచారాలను మనం పెట్టుకుంటా అంటారు. ఏం చేస్తుంటారు? ఆచార విధానాలు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలాంటి ఆచార విధానాలు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఏమి తింటామా, ఎప్పుడు ఏ పండగ వస్తుందా, ఎప్పుడు ఏది చేసుకుంటామా, అర్థమైందా? కొంతమంది ఏంటంటే కొన్ని పండుగలకు డబ్బులు లేకున్నా కానీ అప్పు చేసి అయినా పండుగ చేసుకుంటారు. అవునా కదా? ఉన్నారా మీ దగ్గర అట్లాంటి వాళ్ళు? మా దగ్గర అయితే చాలామంది ఉన్నారు. మీ దగ్గర ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ ఇలాంటి ఆచారాలు చేసుకుంటూ జీవనం గడిపే వాళ్ళు ఉన్నారు. అయితే వీరి గురించి ఏమంటే ఈ అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే మీరు సజీవుడైన యేసుక్రీస్తు రక్తములో మీరు కడగబడినారు గనుక మీరు ఇలాంటి కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండడానికి నేను ఈ లేఖను రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా? పైన కూర్చో. జాగ్రత్తగా ఉండడానికి. కుర్చీలో కూర్చో. హల్లెలూయా హల్లెలూయా. అందరు ఇటు చూడాలి. ఎందుకు రాస్తుండంట? జాగ్రత్తగా ఉండడానికి ఈ విషయాలను మీకు తెలియపరుస్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే అమావాస్య నాడు బయటికి రావాలంటే భయపడుతుంటారు. ఏం చేస్తుంటారు? బయటికి రావాలంటే ఏమన్నా జరుగుతుందేమో అనుకొని గుమ్మం ఎదురుగా ఒక చీపురు కానీ లేదా గొడ్డలు కానీ ఓ ఇనుప వస్తువును కానీ ఇలాంటివి వేసుకుంటా అంటారు. తెలుసా? చీపురు వేసుకుంటారు, ఏది వేసుకుంటారు. ఎందుకంటే ఏది గాలి సోకు రాద్దయ్యా, గాలి లోపలికి రావద్దు, ఏ గాలి ఎటు రావద్దు అని మాట్లాడద్దు. ఇది చూడాలి అమ్మా, ఇది చూడండి, నామకాన్ని చూడని చెప్పినా అస్సలు మాట్లాడేది ఉంటే బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి. వాక్యం స్టార్ట్ అయినప్పుడు శబ్దము కానీ మాటలు కానీ రాకూడదు. దేవునికి నువ్వు విలువ ఇస్తలేవు అన్నట్టు. ఎవరికి ఇస్తలేవు అన్నట్టు? దేవునికి విలువిస్తే మౌనంగా ఉండి మౌనంగా ఆయనను ఆరాధిస్తూ ఆయన చెప్పిన దాన్ని వింటావు. ఊరికిన దేవుడు ఎవరికి జ్ఞానాన్ని ఇవ్వడు, అందరికీ మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? దేవుడు ప్రతి ఒక్కరికి ఏది మంచో ఏది చెడో అన్నది జ్ఞానము తెలియపరిచున్నారు కనుక మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మనం జాగ్రత్తగా ఉండకనే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఎక్కడేసిన గొగ్గలు అట్లనే ఉంటుంది. ఇంకా ఇబ్బందులు వచ్చి మన మీద పడుతున్నాయి కానీ ఆ ఇబ్బందుల నుండి మనం ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు ఎరికైనా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు. అర్థమైనా?
చర్చిలకు రాగానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, నీ చీర ఎట్లున్నది అన్న, నీ డ్రెస్ ఎట్లున్నది, నీ టీషర్ట్ ఎట్లున్నది, ఇవే. ఇంకా పండగలకైతే ఇవి బాగుంటాయి. ఇంకా అర్థమైందా? పండుగలు పబ్బాలకైతే. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీరు తీర్చు నేరగక అవకాశం నీయకుడి. ఎవ్వరికి ఏమైనా కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఏ పండుగ జరుగుతున్నా కానీ, ఇలాంటి అమావాస్యాలు ఏమొస్తున్నా కానీ, విశ్రాంతి దినం వచ్చినా కానీ వేరే వారికి మాట్లాడడానికి నువ్వు అవకాశము ఇయ్యకయ్యా అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే అవకాశం ఇయ్యకూడదు అంటే అన్నీ తెలుసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్ని విషయాలను నువ్వు తెలుసుకొని నువ్వు ఎరిగి నీవు నడుచుకోవాలని ఈయన చెప్తున్నాడు. ముందుగానే తెలియపరిచినప్పుడే 2025 సంవత్సరాల క్రితం కంటే ముందే రాసిపెట్టారు. హల్లెలూయా. 2025 సంవత్సరాల ముందు రాసిపెట్టారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఆరోహణమైన తర్వాత, ఈ అపోస్తలుడైన సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన దర్శనాన్ని పొందుకొని ఆయన ఎలా ఉండాలి అన్నది ఆయన స్వరూపంలోకి మారి ఆయన ఇతరులకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈయనను కొన్ని రోజులు మన శిష్యులు కూడా నమ్మలే. ఈ 12 మంది శిష్యులు కూడా ఈ పౌలు గారిని నమ్మలే. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే స్పష్టంగా చెప్తున్నాడు, నీవు అన్నపాన విషయము, నీకు వచ్చే పండుగ విషయము, అమావాస్య విషయము, విశ్రాంతి దినాన్ని, దాంట్లో విశ్రాంతి దినాన్ని కూడా కలపలేదా? అర్థమైందా? 4 విషయాలు కలిపిండు. విశ్రాంతి దినాన్ని లాస్ట్కు కలిపి, ఆ విషయముల ఎవరైనా నీకు తీర్పు తీర్చకుండా చూసుకో. ఏం క్రైస్తవుడి రాబాయి నువ్వు, ఏం విశ్వాసివిరా నువ్వు అని ఎవరు అనకుండా చూసుకో. అర్థమవుతుందా? ఇటు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నావు, విశ్రాంతి దినంలో ఆయనతో గడుపుతున్నావు, విశ్రాంతి దినంలో ఆయనతో చేర్చుతున్నావు, ఆయనను నువ్వు నేత్రములు తెరవబడి ఆయనను చూసి బాడంగా స్తుతిస్తున్నావు. కానీ నీ వ్యవహారం ఎటుపోతుంది ఆ విషయంలో తెలుసుకోవయ్యా అని ఆయన జాగ్రత్తగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ జాగ్రత్త చెప్తున్నాడు? 11వ వచనం చదువు నాన్న, మైకులు చదువు. కొలెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువు. ఇవి రాబో వాటి ఛాయలే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎవరిలో ఉన్నది? ఇవన్నీ మీరు అంటారు ఆచారాలు గీచారాలు అని, ఇవన్నీ అనుకుంటా అంటారు కానీ ఇవి కాదయ్యా. నిజమైన స్వరూపము క్రీస్తు యేసునందు ఉన్నది కనుక మీరు ఇలాంటి విషయాలలో జాగ్రత్త పడాలి. అందుకని నేను ఏం చేసిన అంటే, ఇలాంటి భయపడుతున్నారనే అదే రోజు ఆల్నైట్ పేరు పెట్టిన, నేను అమావాస్య రోజే ఆల్నైట్ పేరు పెట్టిన. భయమే ఉండదు మనకు, ఏం లేదు, భయం లేదు. దేవుడు ఉండగా ఏం లేదు మనకు. హల్లెలూయా. అవునా కదా? నీవు నాకుండగా భయమేలనయ్యా, అంతేనా కదా? యేసు మన తోడు ఉండగా భయమేలనయ్యా. చాలామంది అంటారు ఆ రోజు ఆల్నైట్ పేరు పెడితే, అయ్యగారు ఆల్నైట్ పెట్టారు ఆ రోజు, అయ్యో నాకు భయం అవుతుంది, మేము రావాలంటే మాకు భయం అవుతుంది అయ్యా, మాకు అక్కడ ఇట్లా పోస్తాను అట్లా పోస్తాను ఇవి చేస్తాను, భయం. ఎందుకు భయపడతావు? ఆచార విషయంలో నువ్వు భయపడకు. వాళ్ళు చేసిన దాని కూడా నీకు ఏమి కాదు, ఏదో వారికి నమ్మకము అంతే. వాళ్ళు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎప్పుడు ఏది చేద్దామన్న ఆలోచన అవగాహన మీద ఉన్నారు కనుక అలాంటి దాని మీద నమ్మకం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అన్నపానముల విషయంలో కూడా, ఈ అన్నపానం గురించే చేసేది ఎవరైనా, అవునా కదా? క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో నాన్ వెజ్, అవునా కదా? కొన్ని సందర్భాలలో ఆదివారం కూడా నాన్ వెజ్ ఉంటుంది ఎక్కువ, అవునా కదా? అన్నపాన విషయంలో ఏం తిందామా ఏం తాగుతామని ఉంటుందా? నేను తినద్దని చెప్పట్లేదు కానీ నేను వాక్యానికి అనుగుణంగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. హల్లెలూయా. నేను తినద్దని నేను చెప్పట్లేదు. సుధాకర్ నిలబడు. ఏం చెప్తున్నా? తినద్దు అని నేను చెప్పట్లేదు కానీ ఇలాంటి విషయములను, ఇలాంటి పండుగలను, ఇవన్నిటి నేను ఒకసారి జాగ్రత్తగా గ్రహించు. ఏం చేయాలా? గ్రహించి ఒక్కసారి నువ్వు ముందుకు అడిగేయ్యా అని నేను చెప్తున్నాను. ఎందుకో చెప్తున్నాడంటే, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను చెప్పినది శ్రమ, నేను ఇన్నాళ్ళు పడ్డ శ్రమ అది గడిచిపోతుందేమో అన్న భయం ఆయనలో కలుగుతుంది. ఈ మాట ఎక్కడ ఉంటుంది? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం
10:11 ఈ మాట గుర్తుంటాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నా అంటాడు, నేను ఇన్నాళ్ళ నుండి మీకు చెప్తున్నానయ్యా, జాగ్రత్త పడండి. నిజ స్వరూపం క్రీస్తులోనే ఉన్నది. నిజ స్వరూపం క్రీస్తు అయ్యి ఉన్నాడు. ఆయన స్వరూపంలో నీవు నేను ఉన్నాము. ఆయనతో నీవు నేను రక్షింపబడ్డాము. నీవు నేను బాప్టిసం మునిగి నీటిలో నీ పాతయాన్ని గతించిపోయి ఇదిగో కొత్త వాయన అడుగుపెట్టావు. ఈ అడుగుపెట్టిన తర్వాత కూడా నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా విశ్రాంతి దినాన్ని దేనికి ఇస్తున్నావు? నువ్వు నీ పండుగలకి ఇస్తున్నావు. ఇప్పుడు ఇచ్చారా లేదా? అవునా కదా? ఈయన కూడా ఇచ్చిండు. హల్లెలూయా. ఇచ్చిండే లేదా మీ ఆయన? ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పండుగకి ఇచ్చిండు కదా, అప్పుడు పండుగ రెస్టే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఏమన్నా అనుకొని బైబుల్లో ఉన్నది మాత్రమే నేను ప్రింట్ దింపుతా. ఎవ్వరు ఏమన్నా అనుకొని నాకు అవసరమే లేదు. అర్థమైందా? సరి అయిన మార్గంలో నడవాలి. ఎవరైనా సరి అయిన మార్గంలో నడవకుండా కొంతమంది ఏం చేస్తారంటే ప్రేమతోని మాట్లాడతారు. ఏం చేస్తారు? ప్రేమ కలిగిన మాటలు మాట్లాడి ఆకర్షించాలి ప్రజలనని. వాళ్ళు ఎలాంటి క్రియలు చేసినా, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు మంచోడివి, నువ్వు నిద్రపోయినా నువ్వు మంచోనివి అయ్యా, మంచిగా వింటున్నావు. ఎందుకు? నాకు ఇలాంటి అస్సలే నచ్చదు. అస్సలే ఉండా. దేవుడు ఏది చెప్తాడో అది చెప్తా. చెప్పిన తల్లి నువ్వు రావాలి, రాకపోతే నీది అయిందన్నావు. వినలే, ఇంతవరకు మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకసారి తీయండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు దినములను ఫస్ట్ పై నుండి చదువుకున్నాం. చదువు 10 నుండి చదువు. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను అనుసరించుచున్నారు. ఏం చేస్తున్నారట? దినములు. కొంతమంది ఏంటంటే మంగళవారం అయితే అసలు మంచిదే కాదయ్యా, ఆ రోజు ఏ పని చేయద్దు. శుక్రవారం అయితే మా ఆయన చేతులకి డబ్బులు ఇయ్యనయ్యా, నేను మా ఇంట్లో డబ్బులు ఇస్తే నాకు మళ్ళీ ఉంటాయో ఉండయో అని ఇలాంటి అయ్యో ఎవరో తెలుసా ఇవి ఆచరించేది? నీకు తెలుసో తెలియదో? క్రైస్తవులే ఎక్కువ ఆచరిస్తారు ఇవి, తెలుసా? మీకు తెలుసా తెలియదా? కానీ దినములను వీటిని ఆచరిస్తున్నారేమో అని ఈయనకు భయం కలుగుతుందట. ఎందుకు ఆ భయం కలుగుతుంది? ఎరికైనా 8వ వచనం చదువు ఒకసారి. ఎందుకు ఆ భయం కలుగుతుందో? కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, ఆ కాలమందైతే మంచిగా ఇటినాలే, ఆ కాలమందైతే దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనులమై. ఏం చేస్తా? ఇంతకు ముందు అయితే మీరు దేవుని ఎరగలేదయ్యా, దేవుని ఎరగలేదు, దేవుడు అంటే ఏంటిదో తెలియదు, దేవుడు అంటే మీరు ఆయనను అసలే మీరు ఎరగలేదు కనుక, ఆయనను తెలుసుకోలేదు కనుక ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిళ్ళు. ఏం చేస్తాలో? ఇప్పుడు నిజస్వరూపమైన క్రీస్తును ఎరిగారు. ఇప్పుడు మాత్రం మీరు తెలుసుకోవాల్సింది ఉన్నదయ్యా. అందుకే నేను ముందు మీకు చెబుతున్నాను. హల్లెలూయా. దేవుడు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఈ తప్పులు చేస్తున్నావా? దేవుడు ఏంటో నువ్వు తెలిసి కూడా నువ్వు బలహీనుడు అవుతున్నావా? నువ్వు బలహీన సమయంలో జీవిస్తున్నావా? నువ్వు బలవంతుడవై ఉండి కూడా నువ్వు బలహీనుడిగా ఎందుకు ఉంటున్నావు అని ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైంది కదా? మనం బలవంతులమై ఉండి కూడా బలహీనముగా పడిపోతున్నాం. అంటే దినాన్ని ఆచరిస్తున్నాము, రోజును ఆచరిస్తున్నాము, ప్రతి విషయాన్ని మనం ఆచరిస్తూ ఉంటున్నాము. నువ్వేం దేవుని స్వరూపమిగా? నీలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీలో దేవుడు కనబడాలంటే ఎక్కడ కనబడుతున్నాడు? నిన్ను చూడగానే కొంతమంది అంటారు, ఎవరికైనా ఏదైనా సహాయం చేయగానే దేవుడు లాగా వచ్చి సహాయం చేసావయ్యా అంటారు. అన్నారా? అంటే ఆ వ్యక్తిలో దేవుణ్ణి చూస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు? దేవుణ్ణి చూస్తున్నారు. మరి నీలో ఎవరిని చూస్తున్నారు? నీలో ఆచారాలను చూస్తున్నారు, నీలో బలహీనతలను చూస్తున్నారు, నీలో ఇరుకులను చూస్తున్నారు, నీలో ఉన్న ఇబ్బందులను చూస్తున్నారు ఇతరులు. హల్లెలూయా. వారి జీవితం ఇట్లనే ఉన్నది, నా జీవితం ఇట్లనే ఉన్నది. అవునా కదా? అనుకోరా? వాళ్ళు ఇన్ని రోజులు యేసుక్రీస్తుని నమ్ముకున్నా కానీ, 30 ఏళ్ళ నుండి నమ్ముకున్నా, 20 ఏళ్ళ నుండి నమ్ముకున్నా కానీ వారి జీవితం కూడా ఇలానే ఉన్నది. వాళ్ళు కూడా అన్నిటితో కలుసుకొని పోతూనే ఉన్నారు. ఆదివారం ఫంక్షన్ రాగానే ఫంక్షన్కి వెళ్తున్నారు. ఆదివారం దారి బంద్ కాగానే వేరే దారి చూసుకొని రావట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇది ఒకటి ఉండొచ్చు, మరి దారి బంద్ అయింది కదా అయ్యా, మరి రాకుంటుంటారా ఏమన్నా అని ప్రభాకర్ అడిగినాను. దారి బంద్ అయినా ఏది ఏమైనా కానీ
వేరే దారి మించి వస్తా అని చెప్పిన. సరే 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 అండి అంటాను. ఇక ఏమంటాడు? భయపడ్డాడు. చాలా మంచిదే, నేను కాదంట, నేను తప్పుగా చెప్పట్లేదమ్మా. అదే నువ్వు తప్పుగా అనుకుంటే నీ ఇష్టం అది, కానీ నేను తప్పుగా చెప్పట్లేదు. అయితే నేను చెప్పిన ఏది ఏమైనా కానీ, మొన్న నాకు తెలుసు 2 గంటలు పట్టిందని, ఇవాళ రూటు మళ్ళీ ఇంకో రూటు మించి వస్తే తొందరగా వస్తానేమో అనుకున్నా, కానీ ఇది కూడా ఇంకా లేట్ పట్టింది. ఏది ఏమైనా కానీ దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలని నా హృదయంలో ఉన్నది కనుక ఏం చేయాలని అంటే, నైట్ అయితే వీళ్ళని రావద్దని చెప్పిన. మీరు రాకండి, నేను ఒక్కరిని వెళ్తా అని చెప్పిన. ఏం చెప్పిన? మీరు రాకండి, నేను ఒక్కరిని వెళ్ళి నేను ప్రార్థన చేసి వస్తా అని చెప్పిన. ఉదయాన్నే లేవగానే, నేను ప్రార్థన చేసి లేవగానే, ఇక అందరం కలిసి వెళ్దాం, ఏదేమన్నా కానీ ఏం చేద్దాం, అందరం కలిసి వెళ్దాం పా, ఏం కాదు, మళ్ళీ ఇక వద్దుపా, మీరు ఇక్కడ ఈ చర్చికి పోడు, నేను అక్కడ చర్చికి పోడు, వద్దుగా అని మళ్ళీ తీసుకొని వచ్చేసిన. హల్లెలూయా. అయితే ఇలాంటి విషయాల నుండి అయితే చదువునా, కంటిన్యూ చేయండి. మీ విషయమై నేను పడిన కష్టము బలహీనమైన నిష్ప్రయోజమైన మూల పాఠముల తట్టు మరల తిరగనేలా మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండుట గోరనేలా. మునుపటి వలె ఏందంట? బలహీనమై అలాంటి వాటి నుండి నువ్వు బయటికి వచ్చి మళ్ళా వాటికి తిరగడం ఎలా, మళ్ళీ వాటిని ఆచరించడం ఎలా, మళ్ళీ వాటిని చూసుకోవడం ఎలా, ఈ విషయాల వాళ్ళు చేర్చుకోవడం ఎలా, నువ్వు వీటిని స్వీకరించడం ఎలా? అందుకనే నాకు భయం కలుగుతుందయ్యా. మీకు ఇన్ని తెలిసి కూడా, ఇన్ని విషయాలు తెలిసి నిష్ప్రయోజనమైన దాన్ని దేన్నట? అవునా కదా? ఇప్పుడు ఈ నేల ఉన్నది, ఈ నీరు మంచిదే కాదంటలేదు, ఈ నేల మీద పోసినాం అనుకో, దానికైనా పనికి వస్తుంది? అది తుడవడానికి తప్పితే దేనికైనా పనికి వస్తుందా? ఆ నీరు మంచిగా ఉపయోగించుకొని తాగినామనుకో ఎంత బాగుంటుంది. అంటే నీ హృదయాన్ని, నీ మనసును నువ్వు ఎటు ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. నీ హృదయము, నీ ఆలోచన విధానాన్ని నువ్వు ఎటు సైడు చేయాలనుకుంటున్నావు? ఏలియా నిలబడు. హల్లెలూయా. అయితే ఇలాంటి బలహీనమైన స్థితిలో నుండి నువ్వు ఇప్పుడు బలమైన స్థితిలోకి వచ్చినావు కనుక మళ్ళీ ఆ బలహీనతలకు పడిపోతే ఎందుకు నువ్వు అలా పడిపోతున్నావన్న బాధ కలిగే నేనేం చెప్తున్నానంటే, ఈ దినములను మాసములను చూసుకోకయ్యా, మీకు ఇంతగానో నేను చెప్పి నాకు యాస్ట వస్తుంది అని చెప్పి ఏమంటున్నాడు? 11వ వచనం చదవండి. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని. నేను పడిన కష్టము అంటున్నాడు అపొస్తలుల పైన. ఇంతగానో చెప్పినా కానీ ఎంతోమంది చెప్తున్నారు, పాస్టర్లు చెప్తున్నారు, ప్రవక్తలు చెప్తున్నారు, జ్ఞానులు చెప్తున్నారు, శాస్త్రులు చెప్తున్నారు. వీళ్ళందరినీ యేసుక్రీస్తే మన దగ్గర పంపించిండు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము 34వ వచనంలో ఈ మాట ఉంటుంది. మన దగ్గరికి ఎవరెవరిని పంపుతుండంట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23:34 రబెషెకెటెల రబందురియల రబ, అంతేనా? 23:34 ఒకసారి చదవండి. యేసుక్రీస్తు స్వయంగా చెప్తాను, ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని ఈ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఉన్నట్టుగా జ్ఞానంతో బోధిస్తే ఇక మందిరానికి రావడం బంద్ అవుతారు. కొరడాలతో అప్పుడంటే కొట్టిరాలు, కానీ ఇప్పుడైతే ఏం చేస్తారు? మందిరంలోకి ఎవరు రాకపోతే ఏం చేస్తాడు? ఇక ఉంటాడా? ఆ జ్ఞానం ఎక్కడ ఉంటాడా? వాటి ఆ గోడలు చెప్పుకుంటుంటాడా? ఇంకొకడ చూసుకుంటాడు అనమాట. అంటే వెళ్ళగొట్టకనే వెళ్ళగొడుతున్నారు, పొమ్మన లేక పొగ పెడుతున్నారు అన్నట్టు. అర్థమైందా? పొమ్మన లేక పొగ పెడుతున్నాం అన్నట్టుగా. అందుకనే అక్కడ యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పిండు. ఆ ముందుగానే చెప్పిన విషయాన్ని అపోస్తలుడైన పౌలు, ఆయన లేడు కానీ యేసుక్రీస్తుని ఆయన జీవించలేదు, ఆయన లేడు కానీ ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఆయనతోని సహవాసం చేసిండు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసిండు కాబట్టి ఆయన విషయాలు చెప్తున్నా అంటే ఈయన ఆ విషయాలను బోధించడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు అయితే నువ్వు అలాంటివి చేసినావు, ఇలాంటి ముందు నువ్వు తెలియక చేసినావు, ఇప్పుడు నీకు తెలుస్తున్నది కనుక ఇప్పుడు నువ్వు బలహీనుడవు కాకూడదు. నువ్వు ఇలాంటి విషయంలో వ్యర్థుడవవుతున్నావన్న భయము నాలో కలుగుతుంది. ఏం కలుగుతుందట? భయము నాలో కలుగుతుంది. దేవుడు ఒక్కడే, ఆ విషయాన్ని తెలుసుకో.
అన్న వాళ్ళకి చెప్తున్నాను. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4 నుండి చివరి వరకు 13 వరకు ఆయన మరీ ఇంకా స్పష్టంగా రాస్తాడు. దేవుడొక్కడే, దేవుడొక్కడే. చూడు, నువ్వు దేని తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ తినాలి, ఎవరితో సహవాసం చేయాలా, ఇది ఎవరితో నీ ఉండాలి అన్నది ఉంటుంది. చూడండి ఒకసారి చూస్తే అది చెప్పుకుంటూ పోతే ఇంకా అవుతుంది, కానీ షార్ట్గా దాకిస్తా. ఈ మధ్యలో ఇప్పుడు వస్తున్నది కాబట్టి కొంచెం షార్ట్గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4 నుండి రిబాషెకెటల్ అందరు త్వరగా. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహమును బట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేననియు ఎరుగుదుము. దేవతల చేయబడిన వారు ప్రభు అనబడిన వారును అనేకులున్నారు. ఏందట? దేవతలు ప్రభువులు అనేవారు అనేకులు ఉన్నారు. లేరనట్లేదు. లేదు అన్నవాళ్ళు మూర్ఖుడు. నేను చెప్తున్నా, ఓపెన్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మోషే అహరోనుకు దేవుడు, అవునా కదా? నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి, ఉన్నదా లేదా? నేను మాట చెప్తే తప్ప అవుతుందా ఏమవుతుందా? ఒకసారి చూడండి, బైబిల్ చూద్దాం. ఓకేనా? బైబిల్ టు బైబిల్ వెళ్దామని చెప్పినా కదా. నిర్గమకాండం చూడాలి, త్వరగా తీయాలి. 4:16 త్వరగా. నేను తీయట్లేదు కానీ చెప్పండి. అతడే నీకు బదులుగా జనములతో మాట్లాడును. అతడు నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఎవరట? నీవు అతనికి అహరోనుకు దేవుడిగా నువ్వు ఉంటావు. అహరోనుకు యేసుక్రీస్తు గారు దేవుడు. ఎవరు? మోషే దేవుడు. ఎవరు? మోషేకి ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. అర్థమైందా? ఎందుకంటే అహరోనుతో నేరుగా మాట్లాడట్లేదు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే ఆయన దాసుడితో, ఆయన నాయకుడితో మాట్లాడి ఏ మాటనైతే చెప్తున్నాడో ఆ ప్రకారం ఈయన జీవిస్తున్నాడు. ఇప్పుడు నాయకుడిగా నేను నిలబడి నేను ఏ మాట అయితే చెప్తున్నానో ఆ ప్రకారం నువ్వు జీవిస్తేనే ఆయనకి ఇష్టడుగా ఉంటావు. హల్లెలూయా. అప్పుడే అహరోను కర్ర చిగురించినది. లేవి గోత్రం మొత్తం దీవించబడినది. ఎప్పుడు దీవించబడినది? మోషేకు లోబడినప్పుడు, మోషేను అనుసరించినప్పుడు, ఆయనతో నడుచుకున్నప్పుడు దీవించబడింది. నీవు నేను కూడా దీవించబడాలంటే ఆయన లేఖనమును ఏం చెప్తుందో, ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఆ ధర్మశాస్త్రం ప్రకారం నీవు వెళ్ళినప్పుడే నీవు దీవించబడతావు. హల్లెలూయా. అందుకనే మోషే చాలా బలమైన నాయకుడు. మోషే దేవుడు అని ఉన్నాడు కనుకనే సాతాను మిఖాయేలుతో యుద్ధం చేసినది. యూదా పత్రిక 1:9 ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా. మిఖాయేలు సాతాను ఏం చేస్తున్నట? వాదించుకుంటున్నాయి. మోషే శరీర విషయము. ఎవరి విషయము? ఎందుకంటే మోషే శరీరము ఆ సాతానుకు దొరికిందనుకో ఈ ప్రజలందరినీ భ్రమపరచగలుగుతా, మొత్తం నా తట్టు తిప్పుకుంటా. అది విషయము దేవుడు ఎరిగి మిఖాయేలు దేవదూతను కాపుదల ఉంచాడు. ఏం చేశాడు? ఎందుకు అంటే దేవాతి దేవుడే ఒప్పుకున్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. అందుకని అపోస్తులైన 1 కొరింథీయులకు వచ్చేసేయండి. 1 కొరింథీయులకు 8వ అధ్యాయంలోకి వచ్చేయండి. అందుకని అపోస్తులైన చెప్తున్నాడు, ఉన్నారయ్యా, లేరని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఒక్కడే, వారి అందరికీ కూడా నాయకుడు ఒక్కడే. అందుకనే కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవాతి దేవా అంటారు, దేవుడికి దేవుడా అంటాం. అవునా కదా? ఆయన ఒక్కడే. కొరింథీయులకు వచ్చారా? తీయండి నన్ను 6వ వచనం చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నవి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయనే మన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఎవరంట? ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమస్తము కలిగినది. ఆయనే సృష్టించాడు. అందుకే నేను చెప్పిన. కొంతమంది అంటారు లేదయ్యా అంటారు. ఉన్నాయి, నేను నమ్ముతాను, 100% నమ్ముతాను నేను. కానీ అన్నిటికీ మాత్రం దేవుడు ఒక్కడే. అన్నిటికీ మాత్రం ఎవడు? ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తువు ఆ స్వయంగా అపోస్తులుడైన పౌలులోకి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే,
పాన విషయంలో కానీ, పండుగ విషయంలో కానీ, అమావాస్య విషయంలో కానీ, విశ్రాంతి దినాన్ని దొంగిలించే విషయంలో కానీ ఎవరి దగ్గర నుండి తీర్పు తెచ్చుకోకు. నువ్వు ఎవరి దగ్గర నుండి నువ్వు ఏ విషయంలో కానీ నువ్వు తీర్పు తీర్చకుండా నీవు ఉంటేనే నేను నీ పేరు జీవ గ్రంథంలో రాసి పెడతా. ఎక్కడ పెడతా? లేకపోతే లేదు. చాలామంది అనుకుంటా అంటారు, నేను రక్షింపబడినాను, నేను బాప్టిస్టం తీసుకున్నాను, నేను బాగానే ఉన్నాను, నా పేరు జీవ గ్రంథంలో రాయబడినది, మా అయ్యగారు వాక్యం బాగా చెప్తున్నాడు, నా పేరైతే రాయబడినది, నేను పరలోక రాజ్యానికి ఎత్తిపోతా అని అనుకుంటాంటారు. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఇన్ని విషయాలలో దేవుడు పెట్టిన నియమాలలో నువ్వు జాగ్రత్త లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టమైనవన్నది అస్సలు కానే కాదు. ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏం చేస్తారట? ఈ జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళు ఏం చేస్తారట? దేనికి మొక్కుతారు? ఇప్పుడు రాఖీ పండుగ చేసుకున్న హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనం చూడు. భూనివాసులందరూ అనగా జగత్తును మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడుదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఏందట? ఎవరు చేస్తారట? మృగము. జీవ గ్రంథములో నీ పేరుంటే, జీవ గ్రంథములో నీ పేరుంటే నీవు అలాంటివి చేయవు. ఎవరు చేయరు? అర్థమైందా? ఇలాంటి ఆచారాలను జీవ గ్రంథములో నీ పేరుంటే నువ్వు చేయవు. నువ్వు చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మృగమునకు నమస్కారం చేస్తున్నావు. అంటే దేవుడు త్రోసి వేసిన దానికి, ఈ పాతాళంలో తొక్కిపడిన దానికి నువ్వేం చేస్తున్నావు? నమస్కారం చేస్తున్నావు గనక నీది లేదుగా. ఏందన్నట్టు? లేదు. ఇక నువ్వు ఎట్లా జీవ గ్రంథంలో ఉన్నావు? ఇక నువ్వు ఎట్లా రక్షింపబడిన వ్యక్తివి? అర్థమైందా? అందుకే నేను ఏం చెప్తానంటే, సామెతలు 27:6లో ఒక మాట ఉంటుంది. సామెతలు 27:6లో ఏమంటే, మేలు చేయు స్నేహితుడట గాయం చేస్తాడట. నేను చెప్పే మాటలు మీకు గాయం అనిపించచ్చు, గాయం దాక్కుతుంది అనుకోవచ్చు. నేను అబద్ధంలో ఆడుతూ నేను మాట్లాడను. నేను ఆడ ఉంటుంది చూడండి, సామెతల్లో 27:6 వచనంలో ఉంటుంది మాట. చదువునా? 27:6. మేలు కోరు స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు. నువ్వు ఈ వారం రాకపోయినా కానీ మంచిగా ఉన్నావయ్యా, ఏం కాదు, పర్లేదు, నెక్స్ట్ వారం అయితే తప్పకుండా రా. నువ్వు మంచోనివి కదా, నువ్వు ఎందుకు అట్లా చేసినావు? అట్లా చేయకూడదు. నువ్వు తప్పకుండా రా. నువ్వు ప్రార్థన చేయకున్నా కానీ నువ్వు మంచిగా చేసుకుంటున్నావు, ప్రార్థన ఇంటికి చేసుకో. ఏందంట? లోపట వేరే ఉన్నది కానీ బయటికి భావదేవాలు ఏమొస్తున్నాయి? ప్రేమ వస్తున్నది. లోపల మాత్రం కోపం, ఈర్ష్య అన్నీ ఉన్నాయి. నాకు అట్లయితే ఉండదు. ముందుగా నువ్వేమన్నా అనుకో, ఏదేమన్నా అనుకో, దేవుడు నాకు ఈ వాక్యాన్ని రాత్రి 12:35 పెట్టిండు. దేవుడు నాకు నా మదిలో ఎప్పుడు పెట్టిండు? రాత్రి 12:35 పెట్టిండు. ఈరోజు నేను మంచి ఉపమానం చెప్దాం అనుకున్నా. ఈరోజు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఉపమానం చెప్పాలనుకున్నా. ఈరోజు నేను ఏమనుకున్నా? ఈరోజు ఆ ఉపమానం చెప్పాలనుకున్నా, కానీ దేవుడు నా మదిలో ఈ వాక్యాన్ని పెడితే ఫటాఫట్ అప్పటినే రాసుకున్నాను. వెంటనే నేను రాసుకునే వరకు 1:20 అయిపోయింది. నాకు 1 గంట సేపు మంచిగా రాసుకొని, నా దేవుడు చెప్పిన విషయాన్ని రాసుకొని రాయడం మొదలుపెట్టిన. ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఈ అన్నపాన విషయంలో కానీ, కొరింథీలకు రా, అయితే ఎప్పుడైతే నువ్వు ఇలాంటి విషయాలలో నువ్వు ఆలోచిస్తున్నావో అప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడు? మీకు క్రీస్తు విరోధిగా పాపం చేయి వారగుతున్నారు అంటాడు. 12 లాస్ట్ వచనం చదివినాను. 12 లాస్ట్ వచనం. మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయుచున్నారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరుని అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. హల్లెలూయా. ఆయన అప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక నిశ్చయించుకుంటున్నాడు ఆయన. నేనేమన్నా భోజనం చేసినప్పుడు ఊకే ప్రతిసారి మాంసమే తింటున్నానేమో నా సహోదరి ఇంటికి వచ్చి అంటే, ఒక్క నిమిషం. హల్లెలూయా.
ఆ నిర్ణయం తీసుకొని ఆయన అంటున్నాడు, ఇక నేను ముట్టుకొని, ఇక నేను మాంసం అంటే ఇక నేను రాను, ఇలాంటివి నేను ఆచరించను, నాకు ఇలాంటివి వద్దిగా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినది, నాకు క్రీస్తు ఎవరో తెలిసినది, ఆయన రక్తంలో నేను ఏ విధంగా కడగబడాలో నాకు తెలిసినది కనుక నేను ఈ విషయాలతోని నేను జాగ్రత్త పడతా అని ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఎన్నటికీ మాంసం తినను, నేనెన్నటికి తినను అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాడు అంటే ఆయన దేవుని యందు ఉతక స్నానం చేయబడినాడు. ఎవరు ఉతక స్నానం అంటే తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 19 నుండి చదువుదాం. 10వ అధ్యాయం 19 నుండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరము తాను తెర ద్వారా ఏర్పరచుకొనబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. అబ్బా, ఏందంట? యేసు శరీరము రక్తము ద్వారా ఏం ప్రవేశమట? మహిమ ప్రవేశం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏ మహిమనైతే ప్రవేశించినాడో, ఎక్కడికైతే మనం వెళ్ళాలని మనం సిద్ధపడుతున్నామో, ఎక్కడైతే మనం ఉండాలని మనం సిద్ధపడుతున్నామో అక్కడికి ప్రవేశాన్ని మనం సంపాదించుకున్నామట. ఏం సంపాదించుకున్నాము గనుక దేవుని ఇంటి పైన 22 చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములో గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఏమంట? ఉదక స్నానం అట. ఏం స్నానము? ఉదక స్నానము. సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థమైన హృదయముతో నిర్మలమైన ఉతక స్నానం. ఈ ఉతక స్నానం అంటే ఏంటిదంటే మన శరీరంలో ఏదైనా ఉంటే తొలగించుకోవడం. ఏంటిది? శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. పుణ్యస్నానాలు అంటారు, చూసినావా? పుణ్యస్నానాలు విన్నారా ఎప్పుడన్నా? జరుగుతుంటే పుణ్యస్నానాలు మన సైడ్ మన అవి వెళ్తుంటా అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి ఉతక స్నానం చేస్తారు. ఏం చేస్తారు అంటే మొత్తం ఉన్నది లేదంతా మొత్తం కడిగేసుకుంటారు. అయితే నీవైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఉతక స్నానం చేయబడినావు గనక నీ విశ్వాసాన్ని ఇంకా ఉప్పొంగించుకోగాని, నీ విశ్వాసాన్ని తగ్గించుకొని మళ్ళీ అటు పడడానికి చూడవు. ఒకటే మాట చెప్పేస్తున్నాడు. వండర్ఫుల్, అవునా కదా? నువ్వు యేసు రక్తంలో కడగబడి మళ్ళీ వేరే వాటి దాని గురించి నువ్వు చూడడం ఎందుకు? వేరే దాని గురించి నువ్వు వెళ్ళడం ఎందుకు? ఇది నీకు సమమేనా? నీకు ఇది పద్ధతేనా? నువ్వు ఇంత చేసి నువ్వు శుద్ధుడివై ఉండి, నువ్వు విశ్వాసంలో ఉండి విశ్వాసాన్ని ఉప్పొంగించుకొని మళ్ళీ నువ్వు అలా మారడం నీకు ఎంతవరకు నీకు సమావేశం అవుతుంది? నువ్వు ఎంతవరకు ఇలా జరుగుతున్నావు అని ఏం చేస్తున్నాడు? చెప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ చెప్పినప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలా? మన హృదయంలో ఏం చేసుకోవాలా? నెమరు వేసుకోవాలి. ఇప్పటి నుండి మనం ఏం చేసుకోవాలా? నెమరు వేసుకొని మనం జీవించాలి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే వాక్యములో ఉన్నది తెలియక మనం ఇలా గలిబిలి అవుతున్నాం. అందుకనే మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. లాస్ట్గా ఇది ఒక్క మాటను గుర్తు చేస్తాను. గలతీ 4:11 వచనం. 4:11 ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. ఇది ఒకటే లాస్ట్ చదవండి. 4:11 మీ విషయమై పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఏం చేస్తున్నాను? ఇప్పటిదాకా నేను చెప్పింది ఇది వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నాను. ఇంతకు ముందు తెలియకో చేసినాము, ఇప్పుడు నీకు తెలుసుకున్నావు గనక ఇప్పుడు తెలుసుకొని నువ్వు ముందుకు ఏ విధంగా సాగుతావా, నువ్వు వ్యర్థం చేసుకుంటావా ఉంచుకుంటావా అన్నది ఆయనకు భయం వేస్తుంది, నాకు కూడా భయం వేస్తుంది. హల్లెలూయా. ఆయనకు భయం వేస్తుంది, నాకు కూడా భయం వేస్తుంది. కాబట్టి దీన్ని నువ్వు ఏ విధంగా ఎరుగుతావు అన్నది నిన్ను నీవే ఒక్కసారి పరీక్షించుకో, నీవే ఒక్కసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం, అందరం మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి ఉతక స్నానం చేయబడ్డామా లేదా ఒక్కసారి ప్రార్థించుకున్నాం. స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉండాలి. ఎండు కొట్టాలి.
హల్లెలూయా.